గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక छोटे भाई का बड़े भाई ఈ బంధం ఏనాటిదో అంటూ బీజేపీ కాంగ్రెస్ మీలాఖత్ ప్రధాని టూర్లో బట్టబయలు అంటూ ఒక వార్త మనకి ప్రధానంగా కనిపిస్తోంది. నిన్న ఆదిలాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ ఆత్మీయ కరచాలనం చేతులు చేసి మాట్లాడుకున్న ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేసిండ్రు. మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి వారంలోనే సీఎం నాలుక మడత తెగిడిన నోటితోనే ప్రశంసలు. ఇన్నాళ్లు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బయటపడ్డ ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కార్కు కేంద్రం అడుగడుగున అడ్డంకులు, నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడవుగా అనుమతులు, ఆగమేఘాలపై ఎలివేటెడ్ కారిడార్లు, ఐఏటీహెచ్ మంజూరు అంటూ వార్త ఒకటి మనకి ప్రధానంగా కనిపిస్తోంది. చోటే భాయ్ కా బడే భాయ్ అనే దాంతో ప్రధానంగా మనం దీన్ని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వసూల్ కాంగ్రెస్ అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. అధికారంలోకి రాగానే అరాజకం మొదలు, కర్ణాటక తరహాలో వ్యాపారులను వేధిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయలు, రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనాయి. 2-3 నెలల్లో ప్రజలకు మరింత అర్థమవుతుంది. కరెంటు పోంగనే జనం జై కాంగ్రెస్ అంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ చూసింది మానవీయ కోణమే, మావి కాస్ట్ రేషియోల లెక్కల పథకాలు కావు. తెలంగాణ ప్రజల ప్రబల శక్తి బీఆర్ఎస్ ఒక్కటే, భవిష్యత్తు మనదే, ధీరోదాత్తులుగా నిలబడండి అంటూ ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాల నాయకులతో భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే ఎంపీ దామోదర్ రావుకు కేసీఆర్ పరామర్శ అంటూ మనం ఇంకో వార్తను గమనిస్తున్నాం. రాజ్యసభ సభ్యుడు నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండి దామోదర్ రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించిన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్. ఈ నెల 2వ తేదీ ఎంపీ దామోదర్ రావు తల్లి అండలమ్మ కాలం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించారు కేసీఆర్. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. 4 పేర్లు ప్రకటించిన కేసీఆర్, ఖమ్మం నుంచి నామా, మహబూబాబాద్ నుంచి కవిత, పెద్దపల్లిలో కుప్పల ఈశ్వర్, కరీంనగర్లో బి వినోద్ అంటూ మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే దోచుకునేందుకైనా ఎల్ఆర్ఎస్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. 20,000 కోట్ల వసూలుకు సిద్ధపడ్డారు. మా ప్రభుత్వంపై కేసు వేసిన కోమటిరెడ్డి ఇప్పుడు మరో కేసు వేస్తారా? నాడు పథకాన్ని రద్దు చేస్తామన్నారు, ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారు? దోపిడీ అన్న సీతక్క మాట్లాడరేం? కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ నిలదీత. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు, రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, 7న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే పాలమూరు ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ అయినా దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణకు అన్ని విధాల సాయం అంటూ వార్త చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 1000 కోట్లు ఇచ్చాం. ఆదిలాబాద్లో ప్రధాని మోదీ వెల్లడి, పలు అభివృద్ధి పనుల ప్రారంభం, రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలంటూ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. జీవో నెంబర్ 3ని వెంటనే రద్దు చేయాలి. 8న ధర్నా చౌక్లో నిరసన. మోదీ పెద్దన్న ఎప్పుడయ్యారు? కాంగ్రెస్ కు రైతుల ఉసురు తగులుతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బహిర్గతం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మోదీ ఆదిలాబాద్ పర్యటనతో కాంగ్రెస్ బీజేపీ దోస్తాన బయటపడింది. బడే భాయ్ చోటే భాయ్ది రహస్య ఒప్పందం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్ల రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు కుట్రలు, ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటుతో బట్టబయలు, మేడిగడ్డపై నాడు వారం రోజుల్లోనే రిపోర్ట్, కమిటీ వేసేందుకు ఆసక్తి చూపని వైనం, నేడు నిపుణుల కమిటీకి 4 నెలల గడువు, రేవంత్ ప్రభుత్వానికి మోదీ సర్కార్ సాయం, మేడిగడ్డకు ఇప్పట్లో ఎలాంటి రిపేర్లు లేనట్టే అంటూ వార్తను మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇంతకాలం ఏం చేశారు? ప్రాజెక్ట్ నిర్మాణం 2016లో ప్రారంభమైతే అక్రమాలపై 2024లో పిటిషన్ దాఖలు చేస్తారా? మేం ప్రశ్నించడం మొదలు పెడితే జవాబు ఇవ్వగలరా అంటూ కాళేశ్వరం పిటిషన్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే నీటి కోసం నిరసన అంటూ మనకి ఇంకొక వార్త విత్ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. సాగునీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలు కాపాడాలని కోరుతూ హనుమకొండ జిల్లా కమలాపూర్లో మండల రైతులు సోమవారం అనంతసాగర్ దగ్గర ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయిన ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే దళిత బంధు నిధులు విడుదల చేయాలి అంటూ ఇంకొక ధర్నాకు సంబంధించిన ఫోటో చూస్తున్నాం. 2వ విడత దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని దళిత బంధు ఐక్య వేదిక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు
సంపత్ మహారాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో దళిత బంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాలువలో ఇంకిన నీళ్లు కన్నీళ్లై పారుతున్నాయంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పాత రోజులు, సాగునీటి కోసం కర్షకుల తిప్పలు అంటూ మనం గమనిస్తున్నాం. ఎండిన పొలానికి ట్యాంకర్లతో నీరు, కిలోమీటర్ల మేర పరుచుకున్న పైపులు, పశువుల మేతగా పచ్చని పొలాలు, కడుపు మండి రోడ్డెక్కుతున్న రైతులు అంటూ రైతుల గోసకు సంబంధించిన అనేక వార్తలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే భట్టి బైపాస్ అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. అధికారిక ప్రకటనల నుంచి డిప్యూటీ సీఎం అవుట్, ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల కార్యక్రమం, ఎంపిక చేసిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు, సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికీ దక్కని చోటు, పొన్నం దామోదర రాజనరసింహకు అవమానం అంటూ మన వార్తను గమనించవచ్చు. పాపడాలు నిరోధులు అమ్ముతున్నారా? బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దొబ్బితిన్నది చాలదా, ఇంకేం ఆర్డర్లు అంటూ సిరిసిల్ల నేతన్నలపై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి నోటి దురుసు అంటూ వార్తను గమనిస్తున్నాం. సోషల్ మీడియాలో కేకే ఆడియో వైరల్, ఆయన వ్యాఖ్యలపై పద్మశాలి వర్గం ఫైర్, క్షమాపణ చెప్పకుంటే సీఎం సభను అడ్డుకుంటామంటూ నేతన్నల హెచ్చరికకు సంబంధించిన వార్త ఇది కనిపిస్తోంది మనకి. ఇక నెక్స్ట్ చూస్తే అవినీతిలో ఇండియా కూటమి నేతలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి, రాష్ట్రంలో లూట్ జూటా సర్కార్ అంటూ ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. బోధన్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అసహనం అంటూ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే లంచం కేసుల్లో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, చట్టానికి వారేమీ అతీతులు కాదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. చట్టసభల్లో ప్రశ్నలు అడగడానికి ఓటుకు లంచం తీసుకోవడం తప్పే, వారికి రాజ్యాంగ రక్షణ కల్పించలేం, విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 25 ఏళ్ల నాటి తీర్పును కొట్టేసింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే 13న ఎన్నికల షెడ్యూల్ అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. మోదీ పర్యటన ముగియగానే ప్రకటన, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మోదీ ఫోటోతో ఆహార ధాన్యాల సంచులు అంటూ కొనుగోలుకు 15 కోట్లు ఖర్చు చేస్తున్న ఎఫ్సీఐ, లోక్సభ ఎన్నికల ముంగిట నిర్ణయం అంటూ మనం వార్తను గమనించవచ్చు. మనకి ఫోటోగ్రాఫ్ కూడా అప్డేట్స్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ టుడే గివ్ స్ట్రాంగ్ కౌంటర్ టు ఫాస్ట్ ప్రాపగాండా, కేసీఆర్ టు లీడర్స్ అంటూ తప్పుడు వార్తలకి గట్టిగా సమాధానం ఇవ్వాలి, కౌంటర్ చేయాలంటూ కేసీఆర్ చేసిన దిశానిర్దేశానికి సంబంధించిన వార్తను తెలంగాణ టుడే ప్రధానంగా తీసుకుంది.